విశాఖ నగరపాలక సంస్థ 22వ వార్డు పరిధిలోని పీతలవానిపాలెంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఒక అద్భుతమని విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. 22వ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు పరిధిలోని మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చేందుకు, యువకులకు కంప్యూటర్ల ద్వారా నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా యువతీ యువకుల నైపుణ్యాభివృద్ధికి ఈ రకంగా కృషి చేయడం మంచి పరిణామమని, మిగిలిన వార్డులకు ఇది ఆదర్శం కావాలని కొనియాడారు. అనేక కమ్యూనిటీ హాల్లు కట్టాం కానీ పబ్లిక్ త్వరతో శ్రీకృష్ణ యోజన సంఘం వారు ముందుకొచ్చి ఈ రీడింగ్ రూమ్ కానీ, ఈ కుట్టు శిక్షణ కేంద్రం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ మెయింటైన్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరి తరఫున వాళ్ళకి దీనికి కారకులైన ఇందులో ముఖ్య భూమిక పీతలమూర్తి గారు మావాటాన్ని నా పేరు చెప్పాడు కానీ ఎక్కువ పాత్ర అయింది. అలాగే వాటిలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరూ కూడా విషయంలో కృషి చేశారు. అలాగే విశాఖ పార్లమెంటరీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బొక్కరావుల గారు గారి పార్టీలకు అతీతంగా మిగతా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ 22వ వార్డులో పీతలవానిపాలెంలో జనసేన కార్పొరేటర్ సోదరుడు పీతలమూర్తి యాదవ్ గారు ఒక మార్గం చూపించారు. అంటే పబ్లిక్ తో కూడా మనం రిక్వెస్ట్ చేసి పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయించాలని ఉద్దేశంతో బిల్డింగ్లు ఏముందమ్మా, ఎమ్మెల్యే ఫండో, ఎంపీ ఫండో, జీవీఎంసీ ఫండో ఏదో వచ్చి కడతాం. కానీ ఇటువంటి మంచి కేంద్రాలు కడతాం కష్టం. పెడతాం కూడా తేలికే, మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే బిల్డింగ్లు కట్టవచ్చు, మెయింటెనెన్స్ 1,00,000 2 లక్షలు పెట్టి కుట్టు మిషన్లు కొనొచ్చు.